మూడవది వైజాగ్ స్టీల్ ప్లాంట్, విశాఖ ఉక్కు, వేల కుటుంబాల ఊపిరి, 1,00,000 మంది కార్మికుల చెమటతో ప్రజల పోరాట పటిమతో స్థాపించుకున్న ఆంధ్రుని హక్కు ఈ విశాఖ ఉక్కు. ఇలాంటి 2019, 2024 మధ్య రా మెటీరియల్స్ లేకపోవటం వల్ల, ఉన్న కెపాసిటీని ఉపయోగించుకోలేకపోవటం వల్ల విపరీతమైనటువంటి నష్టాలలోకి వచ్చి ఉక్కు కర్మాగారం మూతపడేటువంటి స్థితికి వచ్చింది. వేలాది కార్మికుల గుండెల్లో భవిష్యత్తుపై భయాన్ని నింపింది. అలాంటిది 2024లో మనం వచ్చిన తర్వాత అర్ధరాత్రి, నాకు ఆ సంఘటన ఈ రోజు కూడా గుర్తుంది, నిర్మలా సీతారామన్ గారు రాత్రి 12 గంటలకు ఫ్లైట్ దిగి వస్తే 1 గంటకి ఫైనాన్స్ మినిస్టరు, స్టీల్ మినిస్టరు చంద్రబాబు నాయుడు గారితో కూర్చొని 11,400 కోట్ల రివైవల్ ప్యాకేజీ తీసుకొచ్చామంటే ఇది తెలుగుదేశం ఘనత అని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. అవే కాకుండా స్టేట్ నుంచి ఇవ్వాల్సినటువంటి వాటర్, పవర్, ట్యాక్సెస్ అన్నీ రిలీవ్ చేసి ఈ రోజున 3వ బ్లాస్ట్ ఫర్నెస్ను కూడా స్థాపించి మొట్టమొదటిసారిగా మళ్ళీ 50 కోట్ల రూపాయల ప్రాఫిట్ని తీసుకొచ్చేటువంటి పరిస్థితిని కూడా స్టీల్ ప్లాంట్ని తీసుకొచ్చామని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. మూతపడే స్థితి నుంచి మళ్ళీ మార్కెట్లో ధైర్యంగా నిలబడే స్థాయికి విశాఖ ఉక్కు చేరింది అంటే దానికి కారణం కూటమి ప్రభుత్వ సమన్వయం, సంకల్పం అని తెలియజేసుకుంటూ, కేంద్ర మంత్రివర్యులు శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు నిన్న మహానాడులో మాట్లాడుతూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ బ్రహ్మాండంగా లాభాల్లో నడుస్తుంది, దానికి కూటమి ప్రభుత్వం సమిష్టిగా పనిచేయడమే కారణం అని చెప్పారు. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కేంద్ర మంత్రిగా చంద్రశేఖర్ గారు ఎన్నిసార్లు సందర్శించారు? కనీసం దూరం నుంచైనా చూసారా? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో జరుగుతున్నది ఒకటి, నిన్న మహానాడులో చంద్రశేఖర్ గారు చెప్పింది వేరొకటి. అవాస్తవాలు మాట్లాడి ప్రజల్ని మభ్యపరచడానికి ట్రై చేస్తే ఉత్తరాంధ్ర ప్రజలు చూస్తూ ఊరుకోలేరు. ఎందుకంటే ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలకు సంబంధించిన ఫ్యాక్టరీ ఏదైనా ఉన్నదంటే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఒకటే. ఎంతోమంది పోరాడి సాధించుకున్న ఫ్యాక్టరీ అది. దాని గురించి అవాకులు చవాకులు చెప్పి రాజకీయ ప్రయోజనాలు పొందడానికి ప్రయత్నించడం మాత్రం చాలా ఘోరమైన విషయం. ఈవేళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లాభంలో లేదు ఎప్పటికీ. ఈ రోజుకి 2 బ్లాస్ట్ ఫర్నేసులు మూతపడి ఉన్నాయి. వీళ్ళు 3 బ్లాస్ట్ ఫర్నేసులు బ్రహ్మాండంగా పనిచేయడానికి కూటమి కారణము అని చెప్పారు. మరి ఇవాళ 29వ తేదీ మే, ఇవాళ రికార్డు చూసుకోండి కావాలంటే, ఇవాళ 2 బ్లాస్ట్ ఫర్నేసులు పడుకుని ఉన్నాయి. 50 కోట్ల రూపాయల లాభం వచ్చిందని చంద్రశేఖర్ గారు చెప్పారు. కానీ దాదాపు 1,800 కోట్ల రూపాయలు ఇవాళ వరకు నష్టం ఉంది. ఈ నష్టం 4,000 నుంచి 5,000 కోట్ల వరకు కూడా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. టన్ను ఉక్కుకి 6,000 రూపాయల తక్కువకి, అంటే ప్రొడక్షన్ ఉత్పత్తి ధర కన్నా 6,000 రూపాయల తక్కువకి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో ఇవాళ స్టీల్ అమ్ముతున్నారంటే మనం లాభాలా ఉందని అలా చెప్తారు. దాని గురించి ఒకసారి పరిశీలన చేయాలి కదా. అర్ధరాత్రి వెళ్ళి నిర్మలా సీతారామన్ గారు నిర్ణయం తీసుకున్నారు, 11,440 కోట్ల రూపాయలు ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లోకి ఇచ్చేయడం వల్ల చాలా అమోఘంగా పనిచేస్తుందని చెప్పారు. ఈ 11,440 కోట్ల రూపాయలు ఒక్క రూపాయి అందులో మనకి ఉత్పత్తికి సంబంధించిన ముడి సరుకులు కొనడానికి వినియోగించలేదు. వారు ఎందుకు ఆ 11,440 కోట్లు కేటాయించారో ప్రజలందరికీ తెలుసు. మరి పెమ్మసాని గారికి ఈ విషయం తెలిసినట్లేదు. అందులో విఆర్ఎస్ 1,600 మందికి విఆర్ఎస్ ఇచ్చారు. దానికోసం ఖర్చు పెట్టడానికి 800 కోట్ల రూపాయలు దాదాపు ఖర్చు పెట్టారు. అలాగే జిఎస్టీ, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కట్టాల్సిన జిఎస్టీని కట్టించుకోవడం కోసం అందులో డబ్బులు వినియోగించారు. కేంద్రం 11,440 కోట్ల రూపాయల సహాయం చేసిన తర్వాత ఏం జరిగింది? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో 6,000 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని రాత్రికి రాత్రి వాళ్ళకి ఎటువంటి ఆర్థిక సహాయం లేకుండా రాత్రికి రాత్రి బయటికి పంపించేశారు. 6,000 మంది ఉద్యోగాలు తీసేయడమే కాదు, వాళ్ళ ఆధార్ కార్డులు కూడా లాక్ చేశారు. అంటే వాళ్ళు ఇంకా భవిష్యత్తులో ఎప్పుడు కూడా స్టీల్ ప్లాంట్లో అడుగు పెట్టడానికి కూడా వీల్లేదు. వాళ్ళంతా ఎవరు? ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రావడానికి కారకులైన భూములు ఇచ్చిన రైతుల తాలూకా బిడ్డలు వాళ్ళంతా. అంటే వాళ్ళని కూడా నువ్వు మోసం చేస్తే ఇంక విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఏ విధంగా ఆదుకున్నట్టు? మీరు
మరొకటి 11,440 కోట్ల రూపాయల్లో ఒక్క రూపాయి కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ముడి సరుకులు కొనడానికి వినియోగించలేదు. దాదాపు 6,000 కోట్ల రూపాయలు బాకీలు తీర్చడానికి, కాంట్రాక్టుల బాకీలు తీర్చడానికి, బ్యాంకుల్లో ఉన్న రుణాలు తీర్చడానికి, అలాగే జిఎస్టీ కట్టించుకోవడానికి, కేంద్ర ప్రభుత్వానికి ఉన్న బకాయిలు మళ్ళీ చెల్లించుకోవడానికి. అంటే కేంద్రమే ఇచ్చింది, మళ్ళీ కేంద్రానికి ఆ డబ్బులు వెళ్ళినాయి. అంటే ఇది సహాయం కింద వస్తుందా? మరి సహాయం చేస్తే ఈవేళ ఈరోజు 29 మే 2026 నాడు 2 బ్లాస్ట్ ఫర్నేసులు వాళ్ళు పనిచేయకుండా ఉన్నాయి. ఈవేళ ఒక్క బ్లాస్ట్ ఫర్నేస్తో మాత్రమే స్టీల్ ప్లాంట్ నడుస్తుంది. ఈవేళ ఎంప్లాయీస్ని, అలాగే రెగ్యులర్ ఎంప్లాయీస్కి 1,600 మంది రెగ్యులర్ ఎంప్లాయీస్ని విఆర్ఎస్ ఇచ్చేసి తొలగించేశారు. ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వడానికి ఎలా ఏడిపిస్తున్నారంటే, ఈ ఎంప్లాయీస్కి అందరికీ కూడా ఇవాళ 860 కోట్ల రూపాయలు బాకీలు ఉన్నాయి. ఎంప్లాయీస్ని ఎలా అంటే, ఈ స్టీల్ ప్లాంట్ వద్దురా బాబు, నేను పని చేయలేను, పారిపోవాలనే పరిస్థితి క్రియేట్ చేస్తున్నారు. కనీసం టీ తాగడానికి ఒక్క క్యాంటీన్ కూడా అక్కడ ఉంచలేదు. కార్మికులు అలసిపోయి వచ్చి కనీసం టీ తాగాలనుకున్నా సరే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిధిలో ఎక్కడ కూడా ఒక్క టీ స్టాల్ కూడా 150 క్యాంటీన్లని మూసేసిన ఘనత మరి ఈవేళ ప్రభుత్వానికి కాదా? మరి కార్మికుల్ని మీరు ఎలా చూస్తున్నారు? బానిసలుగా చూస్తున్నారా? ఈ స్టీల్ ప్లాంట్ 40 ఏళ్ల నుంచి బాగా కష్టపడి ప్రయోజనకరంగా తీసుకొచ్చి ఈవేళ ఆసియాలోనే అతి పెద్ద స్టీల్ ప్లాంట్గా ఘనతకెక్కిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఈవేళ మనం అంచనా వేసుకుంటే ఇవాళ నష్టాల ఊబిలోకి పారిపోయింది. కూటమి ఏమాత్రం సహాయం చేయలేదు. ఈ 2 బ్లాస్ట్ ఫర్నేసులు ఎందుకు ఇవాళ పనిచేయకుండా ఉన్నాయంటే గ్యాస్ కొరత. ఈవేళ గ్యాసు 50 టన్నుల గ్యాసు ప్రతిరోజు రావాల్సి ఉంది. కానీ 2 రోజులకోసారి 3 రోజులకోసారి మాత్రమే గ్యాస్ వస్తుంది. దీనివల్ల ఫినిషింగ్ ప్రోడక్ట్ తయారు చేయడానికి వీల్లేదు. మామూలుగా ఇవాళ బిల్లెట్స్ కానీ, తర్వాత ఈ బ్లూమ్స్ కానీ తయారు చేస్తారు. అంటే అన్ఫినిష్డ్ స్టీల్ అంటారు దీన్ని. ఇవాళ 10 లక్షల టన్నుల ఈ అన్ఫినిష్డ్ స్టీల్ ఇప్పుడు మరుగున పడి స్టీల్ ప్లాంట్లో ఉంది. దీన్ని కారు చౌకగా అమ్ముకోవడం తప్ప వేరే గత్యంతరం లేదు. ఎందుకంటే ఈవేళ మిల్స్ పనిచేయాలంటే గ్యాస్ రావాలి. గ్యాస్ మీరు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి దీనికి అవసరమైన స్టీల్ ప్లాంట్కి అవసరమైన గ్యాస్ ఇప్పించలేరా? మరి దాని గురించి మీరు మాట్లాడరే? అట్లాగే కోక్ ఓవెన్ ఫ్యాక్టరీ నడిస్తే కోల్ కొనుక్కొని కోల్ ద్వారా కోక్ తయారు చేస్తే దాని ద్వారా గ్యాస్ కూడా ఉత్పత్తి అవుతుంది. ఆ గ్యాస్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కు రన్ చేయడానికి సరిపోతుంది. కానీ మీరు కోల్ ఇవ్వరు. కోల్ వల్ల కోక్ ఓవెన్ అన్నీ పడుకున్నాయి. కోక్ ఓవెన్ పడుకోవడం వల్ల గ్యాస్ ఉత్పత్తి కావట్లేదు. ఈ కోక్ ఓవెన్ ఏమో ఇవాళ చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకొని అధిక ధరకు కొంటున్నారు. ఈ చైనా నుంచి సప్లై చేసేది ఎవరు? మధ్యలో మీడియేటర్స్ ఎవరున్నారు? ఎవరు మనుషులు వాళ్ళు? దీన్ని వ్యాపారంగా మార్చుకుంటున్నది ఎవరు? స్టీల్ ప్లాంట్ పక్క నష్టాల్లో ఊబిలో దూరుస్తూ రెండో పక్క మన లాభాలు పొందుతున్న వాళ్ళు ఎవరు? ఈ విషయాన్ని మాట్లాడుకుంటా మనకి 11 ఎంతసేపు కూడా పాడిందే పాట 11,440 కోట్లు. ఇది ఎవరికి ఇచ్చారు ఈ డబ్బు? మీరు దీని మీద వైట్ పేపర్ ఇవ్వగలరా? శ్వేతపత్రాన్ని పెట్టి 14,400 కోట్లు ఏ రూపాయి ఎక్కడ ఖర్చు పెట్టారో మీరు చెప్పగలరా? ప్రజల్ని మభ్యపరచడానికి మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. కానీ స్టీల్ ప్లాంట్ను ఉద్ధరించడానికి మాత్రం మాత్రం కూడా మీకు చిత్తశుద్ధి లేదని క్లియర్గా అర్థమవుతుంది. అస్తవ్యస్తంగా నిధులు ఇవ్వకుండా స్టీల్ ప్లాంట్ని ఉద్యోగులందరినీ తీసేసి నిరుద్యోగులుగా మార్చేసి వాళ్ళకి దిక్కులేని వాళ్ళుగా మార్చేసి ఇంతమందిని రోడ్డు మీద పడేసి ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మేము ఉద్ధరించామని ముఖం పెట్టుకొని చెప్తున్నారు పెమ్మసాని గారు. పెమ్మసాని గారు మాట్లాడిన మాటలో ఒక్కటి కూడా నమ్మశక్యం కాని విషయాలే ఉన్నాయి. ఇక్కడ జరుగుతుందంతా ఒకటి, ఆయన పేపర్ మీద పెట్టుకొని చూస్తున్నది ఒకటి. మీరు ఒక్కసారి స్టీల్ ప్లాంట్కి రండి, విజిట్ చేయండి, కార్మికులతో మాట్లాడండి, అధికారులతో మాట్లాడి ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకొని మాట్లాడితే సబబుగా ఉంటుంది. ఉత్తరాంధ్ర ప్రజలు దాన్ని అర్థం చేసుకోవడానికి వీలుంటుంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే లోకేష్ గారు కానీ, లేకపోతే
కూటమిలో అత్యంత ప్రతిష్టాకరంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక్కసారైనా సరే కార్మికులతో సమావేశం పెట్టారా? కార్మికులతో పిలిపించారా? వాళ్ళ సమస్యలు ఏంటని అడిగారా? 6,000 మందిని కాంట్రాక్ట్ కార్మికుల్ని రోడ్డు మీద పడేస్తే ఎప్పుడైనా సరే వాళ్ళ సంగతి గురించి మాట్లాడారా? మరి అత్యధిక మెజార్టీతో గెలుపొందిన ఆ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారు కానీ ఎప్పుడైనా ఈ 6,000 మందితో సమావేశం పెట్టారా? వాళ్ళు ఎప్పుడైనా సరే తప్పించుకోవడానికే ప్రయత్నించారు తప్ప అయినా స్టీల్ ప్లాంట్ గురించి ఒక్కసారి కూడా ఆలోచించలేదు. విశాఖపట్నంలో నిరుద్యోగం, ఈవేళ మీరు జీడిపి తీయండి, గాజువాకలో ఇదివరకు ఎంత ఉండేది, ఇప్పుడు ఎంత ఉంది లెక్కలు బయట పెట్టండి. కొనుగోలు శక్తి మొత్తం పోయింది. గాజువాక ప్రాంతంలో అత్యధికంగా కొనుగోలు శక్తి ఉండేది, ఇవాళ అది లేదు. ఇందువల్ల స్టీల్ ప్లాంట్ ఇబ్బందులు పడి అరకొర జీతాలు, మళ్ళీ ఉత్పత్తికి అనుసంధానం చేస్తున్న జీతాలు. ఎక్కడైనా విన్నామండి ప్రపంచంలో ఎక్కడైనా సరే ఉత్పత్తి ప్రామాణికంగా తీసుకొని కార్మికులు కష్టపడుతున్నారు, రాత్రింబాలు కష్టపడుతున్నారు, అన్నీ చేస్తున్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో మాత్రమే ఆ దౌర్భాగ్యం మనకి. ఏంటి ఇదేమి లెక్క? ఎంత బాకీలు ఉన్నారు? ఇవాళ వీఆర్ఎస్ ఇచ్చారు బలవంతంగా వీఆర్ఎస్ తీసుకున్న వాళ్ళకి కూడా ఇప్పటికీ పూర్తి మొత్తాన్ని సెటిల్ చేయలేదు. ఏం చెప్పాలి వీళ్ళకి? ఇవాళ అన్నిటినీ కూడా రివ్యూ చేసి ఒక్కసారి మీరందరూ కూడా స్టీల్ ప్లాంట్కి రండి. ఇవాళ స్టీల్ ప్లాంట్లో ఉన్న వాస్తవ పరిస్థితులు చూసి అప్పుడు మీరు లాభాల్లో వస్తుందో నష్టాల్లో వస్తుందో మాట్లాడండి. మీ ఘనకార్యం ఏంటో ప్రజలకి అర్థమవుతుంది. ఇప్పటికైనా సరే వాస్తవాలని మాట్లాడేటప్పుడు ఆయా పరిస్థితుల్ని మీరు వెళ్ళి స్వయంగా చూసి అక్కడ అధికారులతో మాట్లాడి, అక్కడ ఎండీతో మాట్లాడి, అక్కడ కార్మికులతో మాట్లాడి నిజాలు మాట్లాడితే మంచిది. ఇలాంటి ధోరణి కొనసాగితే ఉత్తరాంధ్ర ప్రజలు క్షమించే పరిస్థితుల్లో లేరు. ఈ వాస్తవాలను తెలుసుకొని వ్యవహరించాల్సిందిగా ఉత్తరాంధ్ర ప్రజలు ఇప్పటికీ కోరుతున్నారు, డిమాండ్ చేస్తున్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కనుక ఏ పరిస్థితులైనా సరే దాన్ని రక్షించకపోతే చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా వాళ్ళంతా హెచ్చరిస్తున్నారు.